విష్ణు సహస్రనామ స్తోత్ర 54th నేమ్ స్థవిరో ధ్రువ స్థవిరో ధ్రువ స్థవిరో ధ్రువ. స్థవిరం మీన్స్ ancient and dhruvam means fixed or immovable. The Lord is ancient and immovable. భగవంతుడు అతి పురాతనమైన వాడు మరియు కదలని వాడు, ఒకటే దగ్గర స్థిరంగా ఉండేవాడు. ఆయన లేని స్థలమే లేదు కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కదలడం అనేటువంటిదే ఉండదు, అంతటా ఆయనే ఉన్నాడు అనమాట. ద లార్డ్ హూ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈజ్ బియాండ్ ద మెజర్ ఆఫ్ టైం. కాలము అతని యొక్క ఉనికిని ఏమాత్రము పసిగట్టలేదన్నమాట. కాలం అనేటువంటిది కాలాతీతుడు అనమాట స్వామి, కాబట్టి కాలం అనేటువంటిది ఆయనని గుర్తించలేదు. ద లార్డ్ కెనాట్ బి కండిషన్డ్ బై టైమ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డిస్క్రైబింగ్ ద లార్డ్ యాజ్ వన్ వితౌట్ బిగినింగ్, మిడిల్ ఆర్ ఎండ్. భగవంతుడు ఒక కాలం ద్వారా కండిషన్ కాబడడం అంటేనా అదుపు లోపలికి ఉంచడం అనేటువంటిది లేదు. కాలం అనేటువంటిది స్వామిని అదుపు చేయలేదన్నమాట. మనమైతే పుట్టుక చావు అనేటువంటి ఈ రెండు కాలాల మధ్యలో మనం ఉంటాము. భగవంతుడు అలా కాదు, దీనికి అంటే బియాండ్ ఉండింటాడు. దీని యొక్క పుట్టుక చావులకి బియాండ్ ఉండింటాడు, కాబట్టి కాలం అతన్ని అదుపులో ఉంచలేదన్నమాట. ఆయనకి ఆది కానీ అంతము కానీ లేదన్నమాట. మధ్య రకంగా ఉండడం కానీ అదంతా లేదు. మనం పుట్టడము, చావడము మరియు జీవించడం అనేటువంటి మూడు ఉంటాయి. స్వామికి అలా కాదు, ఉంటాడంతే. హీ ఈజ్, దట్స్ ఇట్, అట్లాగా. ఇన్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత నేమ్డ్ సాంఖ్య యోగా, ద లార్డ్ స్పోక్ టు అర్జున దస్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ద ఆత్మ వాస్. భగవంతుడు కూడా భగవద్గీతలో 2వ అధ్యాయంలో 24వ శ్లోకంలో అర్జునుడికి ఈ విధంగా చెప్పి ఉన్నాడు. అది ఏంటి అనేటువంటి చూద్దాము. నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 24వ శ్లోకంలో చెప్పినది, భగవంతుడు చెప్పి ఉన్నాడు. ది పరమాత్మ సుప్రీం సోల్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, ఆల్ పర్వేడింగ్, స్టేబుల్, ఫర్మ్ అండ్ అన్కండిషన్డ్ బై టైమ్ అండ్ ప్లేస్. ఆయన ఎప్పటికీ ఉండేటువంటి వాడు, ఈ యొక్క కాలానికి అతీతుడు, మరియు ఈ యొక్క స్థలం ఇక్కడ అక్కడ అనేటువంటి లేదు, అంతటా ఉన్నటువంటి వాడు. గాడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూత్ బికాస్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద జీవాత్మ అండ్ ద పరమాత్మ, ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం సోల్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఏన్షియంట్. భగవంతుడు అతి పురాతనమైనటువంటి వాడు. ఆత్మ మరియు పరమాత్మ రెండు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి రెండు పురాతనమైనవి. సర్చింగ్ ఫర్ ద ట్రూత్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ వన్ ఇంక్వైర్స్ అబౌట్ ద రూట్ కాజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సత్యాన్ని తెలుసుకోవడనేటువంటి వాళ్ళు ఏదైనా సరే పదార్థానికి మూలాధారం ఏంటి అని ట్రై చేస్తూ ఉంటారు. ద టీచర్స్ ఆల్వేస్ అడ్వైజ్ దేర్ స్టూడెంట్స్ టు సీక్ ద ట్రూత్. అనాలిసిస్ అట్ ఎ లేటర్ డేట్ షుడ్ నాట్ చేంజ్ వాట్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ట్రూత్. ట్రూత్ అంటే సత్యము. సత్యము అనేటువంటిది ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ అది దానికి మార్పు ఉండకుండా ఉండాలన్నమాట. అందరూ గురువులు శిష్యులకి చెప్పేది ఇదే, సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో అనే చెప్తుంటారు. ఒక్కసారి సత్యం అనేటువంటిది తెలిసిన తర్వాత దానిలో మార్పు అనేటువంటిది ఉండదు. ద వర్డ్ స్థవిర హ్యాస్ ఆల్సో గాట్ ద మీనింగ్ బ్రహ్మ. స్థవిర అంటే బ్రహ్మ అని కూడా అర్థం ఉంది. ద మౌంటైన్ ఆల్సో ఈజ్ రెఫర్డ్ టు యాజ్ స్థవిర. పెద్ద పర్వతం కూడా స్థవిర. స్థావర జంగమములు లోపల స్థవిర అనేటువంటిది ఇక్కడ ఇచ్చారన్నమాట, పెద్ద పర్వతము. వెన్ కంపేర్డ్ విత్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ మెన్, ఏ మౌంటైన్ ఈజ్ ఏన్షియంట్. ఈ యొక్క పర్వతం అనేటువంటిది మనుషులు ఎంతోమంది పుడతారు, చనిపోతూ ఉంటారు, మళ్ళీ పుడతారు, చనిపోతారు. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కూడా మనుషుడు ఇంకా ఆ పర్వతాన్ని చూస్తూ ఉండగలుగుతాడు. అది పర్వతం అనేటువంటిది ఎంతో పురాతనమైనది. ద మౌంటైన్ మస్ట్ హ్యావ్ విట్నెస్ ద చేంజెస్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఓవర్ మెనీ జనరేషన్స్. ఎన్నో జనరేషన్స్లో ఆ యొక్క పర్వతము ఎన్నో జనరేషన్స్ మధ్యలో కానీ చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పర్వతము సాక్షిభూతమై ఉంటుంది. ద వర్డ్ స్థవిర హ్యాస్ ఆల్సో గాట్ ద మీనింగ్ వృద్ధ. స్థవిర అంటేనా వృద్ధ, వృద్ధుడు అంటేనా ముసలివాడు అనేటువంటి, వృద్ధ అంటేనా
పురాతనమైనటువంటి వాడు. ముసలివాడు అంటేనే చాలా ఏజ్ ఉన్నటువంటి వాడు అని ఇక్కడ తెలుసుకోవాలి. ద వర్డ్ వృద్ధ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద వన్ హూ హ్యాస్ వృద్ధి, గ్రోత్, ప్రాస్పారిటీ మరియు ఉన్నతి చెంది ఉండింటాడు వృద్ధ. వృద్ధి లోపల నుంచి ఈ యొక్క వృద్ధ అనే పదం వచ్చింది. బట్ ద వర్డ్ వృద్ధ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు రెఫర్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ బీన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓల్డ్ పర్సన్ అనేటువంటి వాడిని కూడా ఈ యొక్క వృద్ధ అనే పదం ఉంది. కానీ వృద్ధి మరియు ప్రాస్పారిటీ, వృద్ధి చెందడం అనేటువంటిది ఉంటుంది. వృద్ధ అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది. సిన్స్ ద లార్డ్ ఈస్ ఓల్డర్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద యూనివర్స్, హీ ఈజ్ కాల్డ్ స్థవిర. కాబట్టి భగవంతుడు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటికి అన్నింటికంటే పురాతనమైన వాడు కాబట్టి అతనికి స్థవిర అని పేరు వచ్చింది. యాజ్ ఈజ్ పర్మనెంట్ ఆల్సో హీ ఈజ్ నేమ్డ్ యాజ్ హీ ఈజ్ పర్మనెంట్ ఆల్సో హీ ఈజ్ నేమ్డ్ యాజ్ స్థవిరో ధ్రువ. ఆయన పర్మనెంట్ కూడా కాబట్టి ఎప్పటికీ ఉండేవాడు, అతి పురాతనమైన వాడు. రెండు ఉన్నాయి కాబట్టి అతనికి ఈ యొక్క నామం వచ్చింది. స్థవిరో ధ్రువ, స్థవిరో ధ్రువ, స్థవిరో ధ్రువ. Thanks for watching the entire video. I request you all to subscribe to my YouTube channel and at the same time share it with the friends who have been reciting Vishnu Sahasranama Stotra and benefit them and also benefit yourself and give some benefit to me from that. Thank you so much once again. Bye bye.